ట్రంప్‌ను తీవ్రంగా హెచ్చరించిన టీవీ5 సాంబశివరావు. సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రముఖ ప్రఖ్యాత యాంకర్ సాంబశివరావు ట్రంప్‌ను హెచ్చరించాడు అంటూ వీడియో వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఒక్కసారి ఆ వీడియో ఏంటి? టీవీ5 సాంబ దేనికి ట్రంప్‌ను హెచ్చరించాడు? ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం విశ్లేషించుకుందాం. ఒక 4-5 రోజుల క్రితం ఇండియా ఇస్ ఎ డర్టీ కంట్రీ అన్నాడు. ఎవరు డర్టీ? ట్రంప్ డర్టీ. ట్రంప్ ఫ్యామిలీ డర్టీ. ఆయన బ్యాక్గ్రౌండ్ డర్టీ. మీరు ఇలా నోరు పారేసుకోవటం ఏమిటి? ఎవరిచ్చారు మీకు అధికారం? ఎవరు మీరు అసలు? అందుకే మీ మీద కాల్పులు జరిగాయి. చివరికి ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ కొరతని సృష్టించిన పాపం ట్రంప్దే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టీవీ5 ఎక్స్క్లూజివ్ గా ప్రజలకి అనేక సందేశాత్మక మనం వార్తలు ప్రసారం చేశాం. ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు ఉన్నా కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు. మంటు టెండలో పెట్రోల్ డీజిల్ దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు, మరి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్పోర్టర్స్ ఇబ్బంది పడుతున్నారు. చివరికి మహిళా సోదరి మళ్ళు కూడా ఎంతమంది క్యూలో నిలబడ్డారో చూసాం. ఇదంతా కారణం ట్రంప్. మరి మిమ్మల్ని అత్యంత వ్యతిరేకించే ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేయలేకపోతున్నారే? మీరంటే అసహ్యం, మీ పరిపాలన అంటే అసహ్యం. మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు, దమ్ముంటే రమ్మంటాడు, ఏదైనా చేస్తా ఉంటాడు. కానీ ఆయన జోలికి మాత్రం పోరు మీరు. ఆయన జోలికి మాత్రం మీరు పోరు. మా సైన్యం అందరూ కూడా క్విక్ గా రియాక్ట్ అయ్యారని చెప్తున్నాడు. భయపడ్డది మీరు, దాక్కుంది మీరు. ఇంతకు ముందు ఒకసారి బంకర్లు దాక్కున్నారు, నిన్న కుర్చీల కింద దాక్కున్నారు. అత్యంత అత్యంత మరి ఏవో చెప్తే సైన్య అధ్యక్షుడు అంటారు, ప్రపంచాన్ని శాసిస్తారంటారు. చివరికి కింద దాక్కోవాల్సి వచ్చిన పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. ప్రపంచ దేశాన్ని ప్రేమించండి. ప్రపంచ దేశాలకి ఏం కావాలో ఆలోచించండి. ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టితే ఇలాగే జరుగుతుంది. చూసారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. మొత్తం బాధ్యత అంతా కూడా ట్రంప్దేనట. రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత రావడానికి మొత్తం బాధ్యత అంతా కూడా ట్రంప్దేనట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది కాదట, రాష్ట్ర ప్రభుత్వానిది కాదట. ఏదైనా రాష్ట్రంలో సమస్య వస్తే ఆ బాధ్యత మొత్తం ట్రంపే తీసుకోవాలట. యుద్ధం కారణంగానే పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిందట. కానీ ప్రజలు వేరేలా అనుకుంటున్నారే రాష్ట్రంలో, దేశంలో. పెట్రోల్ డీజిల్ కొరత రావడానికి ఎన్నికల కారణంగా, ఎన్నికలు అయిపోయిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి పెట్రోల్ బంకు యాజమాన్యాలు పెట్రోల్ను దాచిపెడుతున్నాయి అని అంటున్నారే. మరి ఆ వార్తలో ఎంత నిజముంది మాకైతే అర్థం కావట్లేదే. మరి చంద్రబాబు నాయుడు ట్రంప్ పైన ఈ బాధ్యత వేయలేదే. నిన్న అధికారులతో సమీక్షా సమావేశం జరిపాడు. ఈ బాధ్యత మొత్తం అధికారులదే అంటున్నాడు. మరి చంద్రబాబు గారికి రాని ఐడియా టీవీ5 యాంకర్, ప్రఖ్యాత యాంకర్ సాంబకు ఎందుకు వచ్చినట్లు? రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత వస్తే బాధ్యత ట్రంప్దే అని అనడానికి కారణం ఏంటి? మరి చంద్రబాబు గారికి ఆ విషయం తెలీదా? రాష్ట్ర అధికారులకు ఆ విషయం తెలీదా? మొత్తం ట్రంప్దే కారణం, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత రావడానికి ట్రంపే బాధ్యత వహించాలి అని చంద్రబాబు ఒక్క మాట నిన్న అధికారుల సమావేశంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదే. మరి ఈ ప్రముఖ విశ్వవిఖ్యాత యాంకర్ టీవీ5 సాంబ మాట్లాడిన మాటలు మీరందరూ కూడా చూశారు. చంద్రబాబు గారికి రాని ఐడియా, రాష్ట్రంలో ఎవరికి రాని ఐడియా ఈ యొక్క సాంబశివరావుకి వచ్చింది. ఎందుకంటే ఈయన ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిఖ్యాత యాంకర్ కాబట్టి, విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ కాబట్టి. మీరు ఎలా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటారో మీరు యథేచ్ఛగా మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుకుంటున్నాను.